చూడండి ఎంతమంది చేస్తున్నారో నా ఎదురు. ఇప్పుడు సన్సెట్ అయితే అవుతుంది. ఓ భయ్యా అయితే భలే రొటేట్ చేస్తున్నాడు. చాలా థ్రిల్లింగ్ ఉంది. నాకు ఒక భయ్యా అయితే పరిచయం అయ్యారు నేను షాప్ దగ్గర ఆగితే. నేను మళ్ళీ కుల్లు నుంచి రిటర్న్ కూడా అయిపోతున్నాను. చూడండి నేను మళ్ళీ కుల్లుకి వచ్చాను మనాలి నుంచి. ఒకసారి ఎప్పుడైనా మంచి సీజన్ లో వస్తాను, స్నో ఉన్న సీజన్ లో. మనకి ఇక్కడ నుంచి మొత్తం హైవేనే ఉంటది కొంత దూరం వరకు. అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కుల్లు మాత్రం. నేను స్టే ఉందాం అనుకున్నాను స్నో ఉంటే, బట్ స్నో లేదు, కుల్లులో లేదు, అలాగే మనాలిలో కూడా లేదు. ఒక కోక్సర్ లోనే మనకి స్నో అయితే ఉంది. రేపు మార్నింగ్ నేను పారాగ్లైడింగ్ చేసుకుంటాను. పారాగ్లైడింగ్ చేసిన తర్వాత మనం డల్హౌసీకి వెళ్దాం. డల్హౌసీ నుంచి పత్ని టాప్కి వెళ్తాను. పత్ని టాప్ నుంచి నేను జమ్మూ కాశ్మీర్లోకి అయితే ఎంటర్ అవుదాం అనేసి అనుకుంటున్నాను. చూద్దాము. రూమ్కి వెళ్ళిన తర్వాత నేను మ్యాప్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. నేను ఇంకా మ్యాప్ ఏం ప్రిపేర్ చేసుకోలేదు. నా ట్రిప్స్ మొత్తం అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్సే. నేనేమి ప్రిపేర్ చేసుకొని అయితే ఉండను ముందలే. నేను అప్పటికప్పుడు అనుకుంటాను ఇక్కడికి వెళ్దామనేసి, అక్కడికి వెళ్ళిపోతాను అనమాట డైరెక్ట్గా. అదే నా స్పెషాలిటీ. అందరూ ఏంటంటే రోజుల తరబడి ప్లాన్ చేసుకుంటా ఉంటారు. నా లైఫ్లో మాత్రం అలా ప్లాన్ చేసుకుంటే కుదరదు, అంటే ఆ పని అవ్వదు. ముందలే ప్లాన్. ఈ అంకుల్ ఎవరో చూడండి, పంజాబ్ నుంచి వచ్చారు. భలే వెరైటీగా ఉన్నారు చూడటానికి. మనకి ఇలా వచ్చినప్పుడు చాలా మంది కొత్తగా వింతగా తగులుతూ ఉంటారు జనాలు. చాలా బాగుంటది అనమాట వాళ్ళని పరిచయం చేసుకుంటే. నేను మళ్ళీ బ్యాక్ అయితే వెళ్తున్నాను. నేను సేమ్ ఏ రూట్ లో అయితే మనాలి వచ్చాను, సేమ్ అదే రూట్ లో మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను. ఒక దగ్గర నేను లెఫ్ట్ అయితే తీసుకోవాలి. అటు వెళ్తే నేను బీర్ బిల్డింగ్ సైడ్ వెళ్ళిపోతాను. లెఫ్ట్ తీసుకోకుండా స్ట్రైట్ వెళ్తే నేను షిమ్లా సైడ్ వెళ్ళిపోతాను. మనకి చూడండి అసలు ఎంత బాగుందో వ్యూ మాత్రం. చుట్టూ మనకి మౌంటైన్స్ అన్నమాట. మౌంటైన్స్ మధ్యలో మనకి ఉంటుంది మనాలి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్లు చూశాను, అది కూడా మనాలిలో. మోటరబుల్ రోడ్స్కి చాలా పర్ఫెక్ట్ రోడ్స్ అన్నమాట. కాకపోతే ఏంటంటే చూడండి ఇలా వస్తూ ఉంటే మనకి కొంచెం జాగ్రత్తగా అయితే మనం డ్రైవ్ చేసుకుంటూ రావాలి, లేదంటే మొత్తం అస్సాం అయిపోతుంది మన రైడ్ అంతా. బీర్ బిల్డింగ్కి వెళ్ళేటప్పుడు ఇది ఫస్ట్ టనల్ అన్నమాట. మనకి చూడండి ఇలాంటి టనల్స్ ఇంకో 1 or 2 తగులుతా ఉంటాయి మనకి. నేను వచ్చేటప్పుడు ఈ టనల్స్ లోపల నుంచే వచ్చాను. మనకి ఈ టనల్ స్ట్రక్చర్ చూడండి, అసలు మనకి ఇది మ్యాన్ చేసిన దానిలాగా లేదు, మ్యాన్ మేడ్ లాగా లేదు ఈ టనల్ మాత్రం. దానంతరకు అదే ఏర్పడిన దానిలాగా ఉంది. మొత్తం లోపల రాక్స్ చూస్తే చాలా బాగుంది టనల్ అయితే. ఈ టనల్ లో నాకు కొంచెం ప్రస్తుతం చలి అయితే వేస్తుంది. ఏ టనల్ లో చూసినా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లైట్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. అండ్ మనం టనల్ లో రైడ్ చేసినప్పుడు మనకి అక్కడ ప్లేస్ దొరికిందని చెప్పేసి అంతన మనం క్రాస్ అయితే చేయకూడదు. చాలా ప్రమాదం అన్నమాట మనం ఈ టనల్స్ లో క్రాస్ చేయడం. మనకి ఎదురు నుంచి కూడా వెహికల్స్ వస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. మనకి ఈ టనల్ లో ఏంటంటే ఒక 5 minutes లేట్ అవుతుంది అంతే. మనకి పోయేది ఏముండదు. మనం ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తే చాలా రిస్క్ అన్నమాట. అది 2 to 2.5 kilometers అయితే ఉంటది నాకు తెలిసి ఈ టనల్ పొడవు వచ్చేసి. టనల్ లో నుంచి బయటకు అయితే వస్తున్నాం కదా, ఇటు సైడ్ వ్యూ చూడండి. మనం అటల్ టనల్ దగ్గర వ్యూ ఉంటది కదా, సేమ్ అలానే ఉంటది. కాకపోతే ఏంటంటే ప్రెసెంట్ ఇక్కడ స్నో అయితే లేదు. చాలా బాగుంటది అనమాట మనకి ఇట్లా టనల్స్ లో రైడ్ చేసుకుంటా వస్తుంటే. మనకి ఇటు వెళ్తే సెయింజ్ అంట, ఇటు వెళ్తే ఊరి పేరు. అండ్ మనం ఇటు స్ట్రైట్ గా వెళ్ళాలి. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వ్యూ మాత్రం. మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి ఇంకొక టనల్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. మనకి మొత్తం కొండ పక్క నుంచి అయితే వెళ్తూ ఉంటాం మనం మనాలి వచ్చేటప్పుడు. చాలా బాగుంటది. నేను ఈ రూట్ లోనే వచ్చాను. కాకపోతే ఏంటంటే నేను వ్లాగ్ అయితే చేయలేకపోయాను. వ్లాగ్ చేద్దాం అనేసరికి వర్షం అయితే స్టార్ట్ అయింది. కొంచెం దూరం వరకు వ్లాగ్ అయితే చేసుకుంటా వచ్చాను. బట్ ఆ కొంచెం నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే బాగోదు అనేసి నేను అవి కూడా డిలీట్ చేసేసాను. మనకి బ్రిడ్జ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. బ్రిడ్జెస్ మాత్రం ఇక్కడ చాలా బాగుంటాయి. మనకి బెస్ట్ లొకేషన్స్ ఏంటంటే ఇలాంటి బ్రిడ్జెస్ అన్నమాట. ఆ బ్రిడ్జెస్ మీద నుంచి మనం ఫోటో షూట్ చేస్తే సూపర్ గా వస్తాయి అన్నమాట మనకి ఫొటోస్. ఇక్కడ ఎవరో రైడర్స్ చూడండి ఆగున్నారు, ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు. నేను మనాలిలో నేను కుల్లులో కానీ నేను నార్త్ సైడ్ కి వచ్చాను. ఎప్పుడైతే నేను రిషికేష్ ఎంటర్ అయ్యానో అప్పటి నుంచి ఇప్పటి వరకు మన ఏపీ వెహికల్ అనేది ఒక్కటి చూడలేదు నేను. మొత్తం ఢిల్లీ వెహికల్స్, హెచ్పి వెహికల్స్ అన్ని ఇవే కనిపిస్తున్నాయి నాకు. ఏపీ వెహికల్ అయితే అస్సలు చూడలేదు. కేరళ నుంచి అయితే వచ్చారు కొంతమంది రైడర్స్, వాళ్ళ వెహికల్స్ కనిపించినాయి నాకు. మన తెలుగు వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తారా అంటే నాకు హిడింబా దేవి టెంపుల్ దగ్గర కూడా తెలుగు వాళ్ళు అయితే ఎవ్వరు కనిపించలేదు.
మన తెలుగు వాళ్ళు కనిపిస్తే ఏంటంటే అదొక ఆనందం అనమాట. నేను నియర్లీ హోమ్కి వెళ్ళి ఒక 3 months అవుతుంది. తెలుగు వాళ్ళతో అస్సలు మాట్లాడలేదు. ఒక్కడనే బోరింగ్గా నాలో నేనే మాట్లాడుకోవటం తెలిసిందే కదా, వ్లాగ్ చేసుకుంటూ వెళ్ళాలి, చాలా బోరింగ్ ఉంటుంది. అలా మనకి తెలుగు వాళ్ళు ఎవరైనా పరిచయం అయితే అసలు ఆ హ్యాపీనెస్ వేరనమాట. నేను తెలుగు ఫుడ్ తిని కూడా 3 months అవుతుంది. అసలు మన తెలుగు స్టేట్స్ని తలుచుకుంటేనే ఫస్ట్ ఫుడ్ గుర్తొస్తుంది నాకు, బిర్యానీ. మన సైడ్ చాలా బాగుంటుంది ఫుడ్ మాత్రం. ఇటేంటంటే చప్పందో కారందో ఏదో ఒకటి వేసుకొని తినాల్సి వస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ కొంచెం ఇప్పుడు ఎండ వస్తుంది, మళ్ళీ అక్కడ మబ్బు పట్టేసింది చూడండి. మనకి మొత్తం మబ్బు పట్టేసింది పైన. మనకి ఇక్కడ చూడండి, మనకి వచ్చేటప్పుడు ట్రాఫిక్ ఉందనేసి మనకి కొత్తగా బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఇది నాకు తెలిసి ఇంకొక 2-3 yearsలో కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు మనకి సూపర్ రోడ్ అయితే వస్తుంది. మనకి మొత్తం పైనుంచి ఉంటుంది రోడ్ అంతా. ఈ దూరంలో కనిపిస్తుంది కదా, మనకి ఇది సెకండ్ టనల్ అనమాట. మనం ఇప్పుడు మళ్ళీ ఇంకొక టనల్ లోపలికి అయితే వెళ్తాము. ఇక్కడ చూడండి, మనం ఇంకొక టనల్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇది టనల్ నెంబర్ 12 అంట, పైన అయితే మెన్షన్ చేసిర్రు. అంటే మనం లాస్ట్ వచ్చింది టనల్ నెంబర్ 11 అనుకుంటా. మనకి ఈ టనల్ చాలా బాగుంది. సేమ్ మనకి అటల్ టనల్ లైట్స్ ఎట్లా ఉన్నాయో సేమ్ అదే అన్నమాట. ఇది నాకు తెలిసి ఇది ఒక 3 to 4 kilometers అయితే ఉండొచ్చు. చూడండి, లోపల పెద్ద పెద్ద ఫ్యాన్స్ అయితే ఉన్నాయి. మనకి ఈ టనల్స్ ఏంటంటే మనకి కొండ లోపల నుంచి అయితే ఉంటాయి. మనకి ఇటు చూడండి, ఓవర్టేక్ చేయకూడదు అనేసి మనకి పైన ఇంటూ మార్క్ అయితే వేసిర్రు. ఓన్లీ ఈ రోడ్ లోనే పోవాలి. మనకి ఇక్కడ చూడండి SOS అని ఎక్కడికక్కడ హెల్ప్ లైన్స్ అయితే ఉన్నాయి. మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే మనం వెంటనే కాల్ చేయొచ్చు SOS వాళ్ళకి. ఈ 12 kilometers లొకేషన్ ఏంటి అంటే, నేను ఒక చిన్న ప్లేస్కి అయితే వెళ్ళాలి. నాకు ఒక పర్సన్తో పని ఉంది. నాకు తెలిసిన పర్సన్ ఈ ఊరు దగ్గర అయితే ఉన్నారు. అందుకనేసి నేను అతని దగ్గరికి అయితే మ్యాప్ పెట్టాను. సేమ్ నేను వెళ్ళే రూట్ లోనే ఉన్నారు. అతను రైడర్ కాదు, నార్మల్ గా ఇక్కడైతే ఉంటారు లోకల్. మనకి ఇది చూడండి, ఇది వచ్చేసి మళ్ళీ 3rd టనల్ అన్నమాట. టనల్ నెంబర్ 11 అంటే ఇది మనకి కౌంటింగ్ అటు సైడ్ నుంచి అయితే వస్తుంది. మనకి ఇది టనల్ నెంబర్ 11. మనకి ఇందాక వచ్చింది టనల్ నెంబర్ 12. అది కాక మనం ఫస్ట్ వచ్చాము చూసారా, ఆ టనల్ వచ్చేసి టనల్ నెంబర్ 13 అనమాట. మనకి ఇక్కడ ఎక్కడికక్కడ స్పీడ్ లిమిట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, మళ్ళీ మనం టనల్ నుంచి అయితే బయటకు అయితే వచ్చేసాం. చాలా బాగుంది ఇక్కడ. మనకి కింద చూడండి కేబుల్ బ్రిడ్జ్ అయితే ఒకటి ఉంది. మళ్ళీ ఇప్పుడు మనం ఇంకొక టనల్ లోకి అయితే వెళ్తాము. ఇక్కడ ఇలాంటి టనల్స్ ఒక 4-5 ఉంటాయి మనం మనాలి వచ్చేటప్పుడు. మనకి చూడండి కేబుల్ బ్రిడ్జ్ ఎంత బాగుందో. అక్కడ ఆగి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు మనం. ఓ గోమాత. అసలు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైతే ఈ వ్యూ అయితే 2 కళ్ళు సరిపోవు చూడటానికి, అంత బాగుంటది. నేను మొన్న వచ్చేటప్పుడు చూశాను కాబట్టి ఇప్పుడు అంత ఎక్సైట్మెంట్ అయితే ఏం లేదు. మొన్న ఏంటి అంటే స్నో చూద్దాం అనేసి బయలుదేరాను, కానీ మొత్తం బిస్కెట్ అయిపోయింది వర్షం వల్ల. వర్షం పడకపోయింటే నేను స్నోని చూసేవాడిని. మనకి అటల్ టనల్ దగ్గర స్నో ఉంది కదా, అది ఇంకొంచెం ముందల వచ్చి ఉంటే నేను ఒక 2-3 days ముందల స్నో అనేది అది మెల్ట్ అవ్వకుండా ఉండేది. మనకి చూడండి ఎంత పెద్ద పెద్ద కొండలు అయితే ఉన్నాయో. మొత్తం కొండ ప్రాంతమే అన్నమాట మనం మనాలి వెళ్ళేటప్పుడు. పైన చూడండి ఇంకొక టనల్ అయితే కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మొత్తం మనకి పైన టనల్స్. మనకి ఇక్కడ ఒక టనల్ అని కాదు, చాలా టనల్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా చాలా అయితే కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకొక 2-3 yearsలో మొత్తం అన్ని కంప్లీట్ అయిపోతాయి. మనకి ది బెస్ట్ రోడ్ అనేది దొరుకుతుంది మనాలి వెళ్ళటానికి. ఈ ట్రాఫిక్ లో నుంచి రావాల్సినంత అవసరం ఉండదు. కొండ మీద వెళ్ళటానికి రూట్ కూడా లేదు ఎక్కడ. బట్ ఆ కొండ పైన చూడండి హౌసెస్ అయితే ఉన్నాయి. నాకు అసలు మైండ్ పోతుంది వీళ్ళు ఎలా కట్టారా అని చెప్పి ఈ హౌసెస్. మనకి ఇక్కడ చూడండి చిన్న టెంపుల్ అయితే ఉంది మనకి వెళ్ళే దారిలో. ఓం నమః శివాయ. నాకు లోపల గుళ్ళో దేవుడు ఎవరో తెలియదు కదా, అందుకే ఓం నమః శివాయ అనేసుకుంటాను, నాకు అలా తెలియకపోతే. మనకి ఇక్కడ చూడండి ఎవరో కార్ ఆపి కోతులకి అయితే ఫీడ్ చేస్తున్నారు. ఇలా ఘాట్ రోడ్లో ఫీడ్ అయితే అసలు చేయకూడదు, చాలా రిస్క్ అన్నమాట అలా ఫీడ్ చేయటం. మనకేం ఉండదు, కోతులకు రిస్క్ అన్నమాట. అవి వేరే సైడ్ నుంచి వచ్చేటప్పుడు వెహికల్స్ వస్తూ ఉంటాయి. ఎప్పుడు అలా ఫీడ్ అయితే చేయొద్దు ఘాట్ రోడ్ లో. మనకి ఏంటంటే కొంచెం పక్కన చాలా ప్లేస్ ఉంటే ఫీడ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ కింద వాటర్ కనిపిస్తున్నాయి కదా, ఈ వాటర్ మొత్తం బీస్ రివర్ అన్నమాట. మనకి అక్కడ డ్యామ్ కూడా ఉంది వాటర్ స్టోరేజ్ కి. ఈ రివర్ మొత్తాన్ని బీస్ రివర్ అని పిలుస్తారు. మనకి బీస్ రివర్ చాలా పెద్దది అన్నమాట. అది నేను సగం దూరం అయితే వచ్చేసాను, ఇంకా సగం దూరం వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇంకా 80 kilometers ఉంటది.
నాకు ఒక 1.9 కిలోమీటర్స్లో నాకు తెలిసిన లోకల్ వ్యక్తి అయితే ఉన్నారు ఇక్కడ. అతని కోసం అయితే వెళ్తున్నాను, అందుకే అతని దగ్గరికి అయితే లొకేషన్ పెట్టాను. అండ్ నేను ఈ లొకేషన్ క్రాస్ చేయగానే నా నార్మల్ లొకేషన్ నాకు వచ్చేస్తుంది. నేను పైన టన్నల్ నెంబర్ 7 లోకి వెళ్ళకుండా రీరూట్ అయితే తీసుకున్నాను. మనకి ఇక్కడ నుంచి బీర్ బిల్డింగ్ కి ఎగ్జాక్ట్ గా 69 కిలోమీటర్స్ అయితే ఉంది. మనం నార్మల్ గా అయితే అటు పైనుంచి వెళ్ళాలి, కనిపిస్తుంది కదా. నేను పైనుంచి వెళ్ళకుండా రూట్ అయితే చేంజ్ అయ్యాను, నేను బీర్ బిల్డింగ్ సైడ్ వెళ్ళాలి కాబట్టి. మనకి మొత్తం ఘాట్ రోడ్ అనేసి 70 కిలోమీటర్స్, నియర్లీ ఒక 2 అవర్స్ అయితే చూపిస్తుంది. అంటే మనం గంటకి 30 కిలోమీటర్లు మాత్రమే వెళ్ళగలము. నా గోప్రోలో ఛార్జింగ్ కూడా లేదు, అండ్ అది కాక స్టోరేజ్ కూడా లేదు. నేను మెమరీ కార్డ్ చేంజ్ చేయడం మర్చిపోయాను. నేను ఎప్పుడు చేంజ్ చేయను. నా దగ్గర ఎక్స్ట్రా మెమరీ కార్డ్ కూడా ఉంది 256 జీబీది. బట్ ఏంటి అంటే నా దాంట్లో స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. నేను ఎప్పుడు శాండ్ డిస్క్ లోకి ఇంపోర్ట్ చేసుకుంటాను నేను తీసిన వీడియోస్ అన్ని. అందుకనేసి నేను ఇప్పుడు వ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నాను. ఇంకొక 5 కిలోమీటర్స్ ఉందనగా బీర్ బిల్డింగ్ కి, అంటే నేను డైరెక్ట్ గా రూమ్ కే పెట్టేసాలండి మ్యాప్. నా రూమ్ కి ఒక 5 కిలోమీటర్స్ ఉందనగా నేను మళ్ళీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను. మనకి సన్సెట్ అయితే అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 5 అయితే అవుతుంది ఎగ్జాక్ట్ గా. కిतना टाइम लगता? 1.5 घंटा. हो, दूसरा रूट नहीं है? दूसरा रूट नहीं है? ये डाइवर्शन है ना, ये इधर चलते हैं. बीर बिल्डिंग बंद है. अच्छा ठीक है. మనకి రోడ్ అనేది బ్లాక్ లో ఉందంట. ఇక్కడ చూడండి, రోడ్ అయితే క్లోజ్ లో ఉందంట. 2 అవర్స్ అయితే వెయిట్ చేయమంటున్నాడు. రోడ్ ఏదో పని జరుగుతుందని. మనకి ఇక్కడ చూడండి, ఈ రోడ్డు క్లీన్ చేయడం వల్ల మనకి రోడ్ అయితే బ్లాక్ లో ఉందని చేసి చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళని అడిగితేనేమో 15 మినిట్స్ అంటున్నారు. నాకు స్టార్టింగ్ లో అతనేమో 2 అవర్స్ పడుతుంది అని చెప్పాడు. మరి చూడాలి నేను ఎప్పటికి వెళ్తానో. మొత్తం రోడ్ అయితే ఇరిగిపోయిందంట ఇక్కడ కొండపడి. 2 డేస్ క్రితం పడిన వర్షానికి రోడ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు అయితే బాగు చేస్తున్నారు రోడ్ ని. మనకి అటు కూడా ట్రాఫిక్ ఆగిపోయింది, బట్ కొంచెం ముందలే ఆపేశారు. నేను బైక్ కాబట్టి నేను ముందరికి వచ్చి అయితే వ్లాగ్ చేస్తున్నాను. కొంచెంసేపు ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ కూర్చుంటాను ఇక్కడే. రోడ్డు పని అయిపోయిందాక ఏం చేస్తాం. మనకి చిన్నోడు ఎవడో చూడండి ఎగిరి చూస్తున్నాడు. నాకు ఒక భయ్య అయితే పరిచయం అయ్యారు. నేను షాప్ దగ్గర ఆగితే, హర్యానా నుంచి అంట, మన తెలుగు అయితే మాట్లాడుతున్నారు. భయ్య వైజాగ్ సైడ్ నుంచి అంట, తను వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అనేసి చెప్పాడు. ఇద్దరం కలిసి బీర్కి అయితే వెళ్తున్నాం. భయ్య బైక్ అయితే చాలా బాగుంది, భలే క్యూట్గా మాడిఫైడ్ చేశాడు. ఓకే భయ్య, మనకి భయ్య అయితే భలే సిగ్నల్స్ ఇస్తూ రైడ్ని అయితే కొనసాగిస్తున్నాడు. చాలా బాగుంది నాకు ఇలా ఒక రైడర్తో కలిసి వెళ్ళటం. అసలు మంచి వెదర్ని ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వెళ్తున్నాం మేమైతే. నా లైఫ్లో ఇది చాలా బెస్ట్ మూమెంట్ అనమాట. నాకు ఇప్పటి వరకు రైడర్స్ ఎవరు తెలియదు, నాకు ఫస్ట్ టైం బ్రో అయితే పరిచయం అయ్యాడు. అసలు ఇక్కడ నుంచి సన్సెట్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేమిద్దరం సన్సెట్ని అయితే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం బ్రో నేను. ఓ సన్సెట్ అయిపోయింది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సన్సెట్ అనమాట. భయ్య బ్యాక్ సైడ్ చూడండి, ఒక కిట్టి అయితే ఉంది, చాలా బాగుంది. నేను కూడా అలాంటిది నా ప్యానియర్కి అయితే ఇన్స్టాల్ చేసుకుంటాను. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బీర్ బిల్డింగ్. నేను ప్రజెంట్ బీర్ బిల్డింగ్లో ఉన్నాను. నేను ఇక్కడికి వచ్చి 2 డేస్ అయితే అవుతుంది. నేను పారాగ్లైడింగ్ అయితే చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఇక్కడ ఉన్న వెదర్ కండిషన్స్ వల్ల అనమాట. నేను హోమ్ స్టేలో అయితే ఉంటున్నాను. ఇది వచ్చేసి నా రూమ్. నాకు ఇది వచ్చేసి పర్ డే 1000 రూపీస్ అయితే పడింది. నేను మీకు ఇప్పుడు నా వ్యూ చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుంది. నేను ఈ వెదర్ కండిషన్స్ తగ్గిన తర్వాత నేను పారాగ్లైడింగ్ అయితే చేస్తాను. నేను స్లాట్ బుక్ చేసుకున్నాను, కానీ నా స్లాట్ అనేది పోస్ట్ పోన్ అయితే చేశారు. నాకు మొత్తం డ్రెస్ అయితే వేశారు చూడండి. నేను మొత్తం ప్యాక్ అయిపోయాను, సేఫ్టీ మెజర్మెంట్స్ అన్నీ తీసుకున్నాను. ఇక్కడ నుంచి మనం రన్నింగ్ చేసుకుంటా అటు కనిపిస్తున్నారు కదా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాలి. చూద్దాం, కొంచెం భయంగా ఉంది, బట్ ఇక్కడ నుంచి లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకి ఏషియాలో ఫస్ట్ అనమాట ఇది హైయెస్ట్ పారాగ్లైడింగ్ లో. అలాగే మనకి వరల్డ్ లో 2nd హైయెస్ట్ పారాగ్లైడింగ్ అనమాట. ఇది వచ్చేసి నా పారాషూట్.
చూడండి కొంచెం ఇక్కడ ఎత్తులోకి వచ్చాను కదా, చలి అయితే వేస్తుంది నాకు, అంటే ఆయాసంగా ఉంది కొంచెం మాట్లాడటానికి. చూడండి ఎలా ఫ్లై చేస్తున్నారు. ఇక్కడైతే వ్యూ చాలా బాగుంటుంది. నేను ఫ్లై అయిన తర్వాత చూపిస్తాను మీకు. ఓకే ఓకే. బ్రో అయితే నన్ను రన్నింగ్ చేయమని చేసి చెప్తున్నాడు, నన్ను కూర్చోవద్దు అలాగే జంప్ చేయొద్దు అనేసి సేఫ్టీ మెజర్మెంట్స్ అయితే చెప్తున్నాడు. కొంచెం భయంగానే ఉంది, చూద్దాం ఎలా ఉంటుందో. సక్సెస్ఫుల్గా అయితే బాగుండు, ఆ దేవుడిని కోరుకుంటున్నాను బాగా అవ్వాలనేసి. ఇక్కడ చూడండి అసలు ఎంతమంది ఉన్నారో మనకి పైన. చాలా మంది అయితే చేస్తుంటారు డైలీ, ఒక 200 to 300 మెంబర్స్ అయితే చేస్తూ ఉంటారు. బట్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఫ్లై అయితే చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. మనాలిలో చేద్దామని కూడా ఇక్కడికి వచ్చాను. అని రాసి రెడీ. ఓకే 1 2 3 రన్. చాలా హైట్ లోకి వచ్చాను, చాలా బాగుంది చూడండి. ఇట్స్ పర్ఫెక్ట్. మనకి ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. నేను మనీ ఖర్చు పెట్టుకున్నందుకు చాలా వర్త్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను ఇక్కడ చేయమని చెప్పి మీకు సజెస్ట్ చేస్తాను. అసలు ఏమన్నా వ్యూ, పారానామిక్ వ్యూస్ అయితే కనిపిస్తున్నాయి మనకి. అసలు వెదర్ చాలా బాగుంది, కొంచెం భయంగానే ఉంది బట్ చాలా థ్రిల్లింగ్ ఉంది చేస్తుంటే మాత్రం. చాలా ఎత్తులో అయితే ఉన్నాను చూడండి. అసలుకి కింద నా కెమెరాలో క్యాప్చర్ అవుతుంది కొంత పర్సెంటే, బట్ మనం ఇక్కడ చేస్తే మాత్రం సూపర్ ఉంటుంది. చూడండి ఎంతమంది చేస్తున్నారో నా ఎదురు. ఇప్పుడు సన్సెట్ అయితే అవుతుంది. ఇప్పుడు ఈవినింగ్ టైం అన్నమాట ఇది. మనకి ఈవినింగ్ టైంలో వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం అలాగే మార్నింగ్ టైంలో. 19 years ఏజ్లో ఇలా ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే ఎవరు లేరు ప్రజెంట్ మన 2 తెలుగు స్టేట్స్లో. నేనైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నాను. మొత్తం మా ఇంట్లో వాళ్ళు ఇచ్చిన సపోర్టే నాకు. మా ఇంట్లో వాళ్ళు నాకు ఇలాంటి విషయాల్లో చాలా సపోర్ట్ చేస్తారు అనమాట. నాకు ఏది నచ్చితే అదే చేస్తారు. అందరి పేరెంట్స్ అలానే ఉంటే బాగుండు అందరి పిల్లలతో. నేను రూమ్ తీసుకుందేమో బియర్లో, నేను పారాగ్లైడింగ్ చేయడానికి వచ్చింది బిల్డింగ్లో. మనకి అక్కడి నుంచి జస్ట్ ఒక 18 to 20 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనల్ని వాళ్ళే వెహికల్లో అయితే తీసుకొని వస్తారు. నేను బుక్ చేసుకునేటప్పుడు నా హోటల్ అడ్రస్ అయితే చెప్పాను, అంటే మెన్షన్ చేశాను హోటల్ అడ్రస్. మనల్ని బుక్ చేసుకునే వాళ్ళు కూడా మన హోటల్ దగ్గరకు వస్తారు, అలాగే మనల్ని కాంటాక్ట్ అవుతారు. మనల్ని కాంటాక్ట్ అయ్యి మనల్ని పారాగ్లైడింగ్ పాయింట్కి అయితే తీసుకొస్తారు. లిటరలీ చాలా బాగుంది చూడండి. అసలు మొత్తం మౌంటైన్స్ చుట్టూ, గాలికి అటు ఇటు ఒరుగుతుంది ఇది. అమ్మో, నాతో పాటు నియర్లీ ఒక 10 పారాషూట్స్ అయితే ఉన్నాయి నా చుట్టూ. ఇంకా చాలామంది చేస్తున్నారు కూడా. మార్నింగ్ నుంచి వర్షం పడుతుంది, అందుకే నేను ఈవినింగ్ టైంలో వచ్చాను. ఇప్పుడు స్లాట్ అయితే ఇచ్చారు నాకు, లేదంటే మార్నింగే చేసేవాడిని. బట్ ఈవినింగ్ టైం చేసినందుకు చాలా బాగుంది. మొత్తం పీస్ఫుల్గా పారాషూట్ నడపాలని కోరుకుంది. బట్ అలాంటి అడ్వెంచర్స్ అయితే నేను చేయను, పడిపోతున్నాయి అసలు. ఇక్కడ నుంచి చూస్తుంటే మాత్రం అమ్మో, అదేమో అటు దేవుడు. అసలు చూడండి ఎలా రొటేట్ చేస్తున్నాడు. ఇట్స్ వెరీ, అసలు చాలా థ్రిల్లింగ్ ఉంది. భలే రొటేట్ చేస్తున్నాడు భయ్య మాత్రం. ఐఎమ్ టెల్లింగ్ ఇన్ మై లాంగ్వేజ్. చూడండి అసలు ఎంత బాగుందో ఇక్కడ నుంచి. ఓ భయ్య అయితే భలే రొటేట్ చేస్తున్నాడు. చాలా థ్రిల్లింగ్ ఉంది, అసలు మంచి ఫీల్ వస్తుంది అసలు ఇలా పారాగ్లైడింగ్ చేస్తుంటే. వెదర్ అయితే చాలా ఫుల్ మజా భయ్యా. మనం ఇలానే 20 to 25 minutes నియర్లీ ఇలానే ఎయిర్ లో ఉంటాం అన్నమాట. మనకి దూరంలో హిమాలయన్ రేంజ్ అయితే కనిపిస్తుంది. నాకు వీడియోలో అయితే క్యాప్చర్ అవ్వట్లేదు హిమాలయన్ రేంజ్ మాత్రం, బట్ ఇక్కడ నుంచి చాలా బాగుంది. మనకి కింద చూడండి ఎంత మంది ఉన్నారో. చాలా మంది అయితే పారాగ్లైడింగ్ అయితే చేస్తారు ఇక్కడ. ది ఫేమస్ ప్లేస్ అన్నమాట. అసలు చూడండి ఎంతమంది ఉన్నారో మనకి. మొత్తానికి బ్యూటిఫుల్ సన్సెట్ అయితే ఎంజాయ్ చేశాను. నేను నియర్లీ ఒక 25 minutes అయితే ఎయిర్ లోనే ఉన్నాను. ది బెస్ట్ ప్లేస్ అన్నమాట బీర్ బిల్డింగ్ మనకి పారాగ్లైడింగ్ లో. నేను ల్యాండింగ్ దగ్గరికి అయితే వచ్చేసాను, మనం ల్యాండ్ అయిపోదాం. చాలా బాగుంది. ఫస్ట్ లో కొంచెం భయపడ్డాను. చూడండి ల్యాండింగ్ అయితే అవుతున్నారు కింద అందరూ. నేను బిల్డింగ్ లో అయితే టేక్ ఆఫ్ అయ్యాను, బియర్లో అయితే ల్యాండింగ్ అవుతున్నాను. ఫైనల్లీ మనం ల్యాండింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము.
ఓకే, ఫైనల్లీ నా పారాగ్లైడింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను రూమ్కి వెళ్తాను. రేపు ఎర్లీ మార్నింగే ధర్మశాల దళౌసి మీదుగా జమ్మూ అయితే స్టార్ట్ అయిపోదాం మనము. చూడండి ఇదన్నమాట పారాగ్లైడింగ్ మనకి ల్యాండింగ్ ప్లేస్. ఐ ఎంజాయ్డ్ ఏ లాట్. వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్ బ్రదర్? అశోక్. బ్రో పేరు వచ్చేసి అశోక్ అంట. బ్రో అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. ఇక్కడ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అసలు చాలా బాగుంది. పారాగ్లైడింగ్ చేసి వచ్చాను. ఇప్పుడు నేను రూమ్ కి వెళ్ళిపోతాను. నేను ఇక్కడ నుంచి క్యాబ్ అయితే బుక్ చేసుకుంటున్నాను. క్యాబ్ బుక్ చేసుకుని రూమ్ కి అయితే వెళ్తాను. రేపు మార్నింగ్ మనం జమ్మూ కాశ్మీర్ స్టార్ట్ అయిపోదాం. నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అందరికీ జై శ్రీరామ్.